తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కని విని ఎరుగని రీతిలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు తీసుకెళ్తున్న హీరోలు చాలా మంది ఉన్నారు. అందులో అల్లు అర్జున్ ఒకరు. ఈయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను రేకెత్తించడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని కూడా క్రియేట్ చేసుకున్నాడు. డాన్సుల్లోనూ, ఫైటుల్లోనూ, యాక్టింగ్లోనూ తనకంటూ ఒక ట్రేడ్ మార్క్ ని క్రియేట్ చేసుకున్న ఆయన ఇప్పుడు పాన్ ఇండియా ప్రేక్షకులను షేక్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ లాంటి నటుడు పుష్ప 2 సినిమాతో భారీ రేంజ్ కి ఎదగాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఇక పుష్ప మొదటి పార్ట్ బాలీవుడ్ లో భారీ సక్సెస్ ని సాధించడంతో ఆయనకి ఎక్కడ లేని గుర్తింపు అయితే వచ్చింది. ఇక దాంతో పాటుగా ఆయనకు నేషనల్ అవార్డు కూడా రావటం అనేది చాలా గొప్ప విషయమనే చెప్పాలి. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాతో భారీ ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. అయితే డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా పట్ల ప్రేక్షకులందరూ చాలా అంచనాలైతే పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా టికెట్ రేట్లను భారీగా పెంచడంతో కొంతమంది ప్రేక్షకులు మాత్రం అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి వీళ్లు పెట్టిన భారీ బడ్జెట్ అనేది రీకవరీ అవ్వాలంటే మొదట కొన్ని రోజులు టికెట్ రేట్ పెంచాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్లు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా సినిమా మొదటి రోజు నుంచే భారీ సక్సెస్ ని సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తబోతోంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా మొదటి రోజు 350 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబడుతుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు RRR సినిమా 250 కోట్లతో మొదటి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా హిస్టరీని క్రియేట్ చేసింది. మరి పుష్ప 2 సినిమా ఆ రికార్డుని బ్రేక్ చేస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఏది ఏమైనా పుష్ప 2 లాంటి భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కించడం అంటే మామూలు విషయం కాదు. మరి అంత బడ్జెట్ ని రీకవరీ చేసుకోవాలంటే టికెట్ రేట్లు పెంచడంలో ఏమాత్రం తప్పలేదనే వాదించే వాళ్లు కూడా ఉన్నారు. ఇక ఈ సినిమా మొదటి రోజు కనుక 300 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టినట్టయితే అల్లు అర్జున్ కెరీర్ లోనే ది బెస్ట్ సినిమాగా నిలవటమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును కూడా క్రియేట్ చేసిన సినిమాగా గుర్తింపును సంపాదించుకుంటుంది. చూడాలి మరి ఈ సినిమా మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ ని రాబడుతుంది అనేది.